శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. సరస్వతి వారి ఓం శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ నమస్కారాలు. రాబోయేటువంటి ఈ యొక్క మార్గశిర మాసంలో డిసెంబర్ మాసం, ఈ మాస ఫలితాలు మనం చూసుకున్నట్లయితే ప్రతి మాసంలో కూడా మనకు ద్వాదశ రాసుల వారి యొక్క పరిస్థితిని చూసుకొని వాటి తగ్గట్టుగా మనము ప్రతినిత్యం కూడా దేవతారాధన చేస్తూ ఆ యొక్క నవగ్రహ అనుగ్రహం కలిగి ముందుకు వెళ్తుంటాము. అట్లానే ఈ యొక్క మార్గశిర మాసంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, దానికి పరిష్కార మార్గాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా కన్యారాశి వారు చూసినట్టయితే ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, అట్లాగే ఈ యొక్క హస్తాక్షత్రం 4 పాదాలు, చిత్తాక్షత్రం 1, 2 పాదాలు కన్యారాశి చెందినవి. ఈ కన్యారాశి యొక్క స్థితి చూసినట్టయితే కన్యారాశి వారికి ఈ యొక్క కేతు జన్మస్థానంలో ఉన్న అత్యధికంగా కుజుడు 11లో ఉండి యోగదాయకంగా ఉన్నారు. కాబట్టి చాలా అద్భుతంగా ఈ యొక్క మాసం ఉంది అని చెప్పవచ్చు కన్యారాశి వారికి. అట్లానే వీరికి కన్యారాశి వారికి తృతీయ చతుర్థమందు రవి సంచారం వల్ల తండ్రి గారు కొంత అనారోగ్యం ఉండే అవకాశం ఉంటుంది. తండ్రి గారు ఆరోగ్యం చూసుకోవడం మంచిది. అట్లనే వీరికి ఇంట్లో కానీ బయట కానీ సహకరించేవారు అత్యధికంగా ఉంటారు. అట్లనే పేరు బలాలు కూడా వీరికి అత్యధికంగా పేరు వేసిన వ్యక్తులైతే మంచిగా రాణింపు అనేది ఉంటుంది. ఇంకా బుధుడు కూడా వీళ్ళకి సహకరించే అవకాశం ఉంది. ఇంతవరకు మీడియా రంగంలో ఉన్న స్వతంగా వాళ్ళు ఏమైనా వ్యాపారం పెట్టుకోవాలనుకున్నా అద్భుతంగా గోచరిస్తుంది ఈ డిసెంబర్ మాసము. వ్యాపార రంగంలో ఒక అడుగు ముందరకేసి ముందుకెళ్ళే అవకాశం కూడా ఉంది. పంచమ స్థానంలో సుఖ సంచారం వల్ల సంతానం వల్ల కూడా అనుకూలంగా ఉంది. సంతానం వల్ల వీళ్ళకి లాభాలు వచ్చి సంతానం కూడా వీళ్ళకు మంచిగా పేరు ప్రఖ్యాతలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే ఎక్కడైతే వీరు పేరును ఈ యొక్క వ్యాపార సంస్థల్లో కానీ సొంతంగా వ్యక్తిగతంగా కానీ వ్యాపారంలో ఉన్నవాళ్ళు కానీ అట్లా విద్యార్థులు కానీ మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పంచమస్థాన శుక్రం వల్ల వీరితో పాటు వీళ్ళు సహకరించేటువంటి వారికి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు అన్నీ లభిస్తాయి. అట్లానే మీకు ఈ యొక్క శుక్రుడు వల్ల అనుకూలమైనటువంటి అంశంగా గోచరిస్తుంది. 6లో శని ఉండడం వల్ల శత్రు పరాజయాన్ని చూస్తారు. రుణ రోగాదులు ఏవైతే ఉన్నాయో కావలసినటువంటి సమయంలో రుణం తీసుకోవటము, తద్వారా మీ కార్యక్రమం నెరవేర్చుకోవటం, దీర్ఘకాలికంగా అయిపోయిన కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ నెరవేరటము, మళ్ళీ నూతన గృహప్రవేశ గృహారంభాదాలు చేసేటువంటి వారికి కూడా అనుకూలమైన కాలంగా గోచరిస్తుంది. ఇటువంటివన్నీ కూడా శుభ కార్యక్రమాలు కూడా మళ్ళీ పునః ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఈ యొక్క డిసెంబర్ మాసంలో వీళ్ళకి సప్తమ స్థానంలో రాహు సంచారం వల్ల కొంతవరకు అపార్థాలకు లోనయ్యే అవకాశం ఉంటుంది. అంటే మీరు ఒకటి చెప్తే అవతల మనిషి ఇంకోటి అర్థం చేసుకుని తద్వారా మీ వల్ల లబ్ధిని పొందే అవకాశం ఉంటుంది. మీకు మాత్రం నష్టం వచ్చే పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండి వాళ్ళు అర్థం చేసుకునేది 1-2 సగలుగా చెప్పి మళ్ళీ అర్థం చేసుకోవడం మంచిది. గురువు మీకు అనుకూలంగా నవమ స్థానంలో ఉండడం వల్ల, ఈ యొక్క దశమ స్థానంలో ఉండడం వల్ల అద్భుతంగా రాణిస్తుంది. గురువు యోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. దైవకృప మీ యందు ఉంది అని ఒక మంచిదైన అంశంగా గోచరిస్తుంది. అట్లా సజ్జన సాంగత్యము, కథా కాలక్షేత్రాలు, తీర్థయాత్ర సందర్శన చేయడం కూడా చాలా అద్భుతంగా ఉంది. మొత్తం మీద కన్యారాశి వారికి అద్భుతమైనటువంటి కాలంగా గోచరిస్తుంది. కాబట్టి మీరు ఇంకా మంచి ఫలితాలు పొందటానికి కానీ ఈ యొక్క విష్ణుమూర్తి సందర్శన చేసుకోవటం, అట్లనే గణపతి క్షేత్ర దర్శనం చేయటం, సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. మొత్తం మీద ఈ కన్యారాశి వారు ఈ యొక్క అద్భుతమైన కాలంగా డిసెంబర్ మాసం గోచరిస్తుంది. ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి అంశాలుగా గోచరిస్తుంది. ఇంతకాలం ఎంత ఇబ్బందులు ఉన్నా ఇప్పుడు ఇంకా అద్భుతంగా రాణించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ డిసెంబర్ మాసం నుంచి. శ్రీమాత్రే నమః. ఈ మార్గశిర మాసంలో ద్వాదశ రాశి వాళ్ళు అందరూ కూడా ద్వాదశ రాశి స్థితిలో ఉండేటువంటి నక్షత్రాదులు, గ్రహాలు అనుకూలము కావాలి అనుకుంటే ఏదైతే మనకు ద్వాదశ రాశుల్లో కొంతవరకు ఒక కానీ 2 గ్రహాలు కానీ విపరీతమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తున్నారు. కాబట్టి రాబోయేటువంటి మార్గశిర మాసం అంతా కూడా ఎవరికి అయినా కూడా ఒక మంత్రాన్ని పఠిస్తూ
తద్వారా 40 రోజులు కానీ 30 రోజులు పఠిస్తూ ఉంటే ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే మనకు విశేషంగా మార్గశిర మాసం వ్రత నియమాల్లో బ్రహ్మచర్యాన్ని కానీ పాటించి ఒక మంత్రాన్ని కనుక జపం చేస్తూ తదేకంగా ఉంటే ఫలితాన్ని తప్పకుండా ఉంటుందని మనకు శాస్త్రం చెప్పబడింది. ఇక్కడ మార్గశిర మాసంలో కఠోరంగా ఎవరైతే ఒక నియమబద్ధంగా అనేక దినములు కూడా కొన్ని మంత్రాలని పఠిస్తే కనుక అద్భుతంగా గోచరిస్తుంది. దానిలో కొన్ని దేవతా మంత్రాలు ఏవేంటి అంటే దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి ఉంది కాబట్టి దత్తాత్రేయ స్వామి మంత్రాన్ని కానీ, అట్లానే హనుమద్ వ్రతం హనుమంతుడి యొక్క మంత్రం కానీ, ఎవరైనా అయ్యప్ప మాల దీక్ష వేసుకుంటే స్వామివారి యొక్క మంత్రాన్ని కానీ, అట్లానే వెంకటేశ్వర స్వామికి కానీ విష్ణుమూర్తికి కానీ లక్ష్మీదేవి కానీ ఈ మంత్రాలు ఒక దీక్షగా ఒక సంఖ్యాక్రమంగా చేసుకొని 12 రాశుల వాళ్ళు ఏదైతే ఒక పట్టణంగా తీస్తారో వాళ్ళకి గ్రహాలు ఏవైతే చెప్పబడిందో ఆ గ్రహాలకు సంబంధించి ఆ జపాన్ని కనుక చేస్తే తప్పకంగా కఠోరంగా మార్గశిర మాసంలో ఫలితాలు వస్తాయి. కాబట్టి అందరూ కూడా 12 రాశుల వాళ్ళు ముఖ్యంగా విష్ణుమూర్తి ప్రీతికి నైవేద్యంగా ఒక కట్టె పొంగల్ నైవేద్యం పెట్టడం వల్ల చాలా అద్భుతంగా గోచరిస్తుంది ఈ మాసంలో విష్ణుమూర్తి ప్రీతిగా చేయటం వల్ల. అట్లాగే రాబోయే ఇంకా అనేక మాసాలు ఉన్నాయి మనకు. పంచాయతనంగా పూర్వకంగా ఆరాధన చేస్తే కనుక ఇది విష్ణుమూర్తి యొక్క మాసంగా గోచరిస్తుంది. కాబట్టి విష్ణుమూర్తికి విరివిగా ఆరాధన చేయటం వల్ల మనకు స్థితిని పెరగటము, అట్లానే దీర్ఘకాలికంగా జపం చేయటం వల్ల ఆ సిద్ధిని పొందడం జరుగుతుంది. మీన రాశికి వచ్చినట్లయితే ఉత్తరాభాద్ర పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మీన రాశి. మీన రాశిలో జన్మస్థానం రాహు సంచారము, అట్లానే గురుడు 3లో ఉండడము, కుజుడు పంచమస్థాన సంచారము, కేతు సప్తమస్థాన సంచారము, భాగ్య దశమస్థానంలో రవి సంచారము, దశమస్థానంలో బుధ సంచారము, ఏకాదశంలో శుక్రుడు, ద్వాదశంలో శని. ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే జన్మస్థ రాహు సంచారం తరచూ ప్రయాణాలు, చికాకులు, విపరీతమైనటువంటి ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉంటుంది రాహు జన్మస్థానంలో సంచారం వల్ల. అంటే కొంతవరకు ఏ పని మొదలుపెట్టినా కూడా మళ్ళీ 1-2 సార్లుగా పర్యవేక్షిస్తూ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లానే గురుడు 3వ స్థానంలో ఉండడం వల్ల మిమ్మల్ని సహకరించేవారు మిమ్మల్ని సహకరిస్తూ ముందరకెళ్తూ ఉంటారు. మీ మాటనే నెగ్గుతుంది అక్కడ, అట్లానే ముందరకెళ్తుంటారు. అట్లాగే కుజుడు మీకు పంచమ స్థానం సంచారం వల్ల కొంత అనారోగ్యానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. అట్లానే డబ్బులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. అది వ్యాపారంలో కావచ్చు, వృత్తిరీత్యా కావచ్చు. అట్లే ఈ యొక్క సంతానం కూడా చికాకుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ప్రతి విషయాన్ని 1-2 సార్లుగా మిమ్మల్ని వాటిని చూసుకునే పరిస్థితి వస్తుంది. అట్లాగే సప్తమ స్థానంలో కేతు సంచారం వల్ల కొంతవరకు జ్ఞానము, ఆధ్యాత్మికత పొందినా కూడా అవతల మనిషి మిమ్మల్ని చూసి ఇదేదో వీరు కొత్తగా వ్యవహరిస్తున్నారు అనే స్థితిలో ఉంటారు. సప్తమ స్థానంలో కేతు సంచారం వల్ల వీరు కొంతవరకు అసూయ ద్వేషాలకు లోనయ్యే అవకాశం ఉంటుంది. అన్నీ సగంతో రాబడితో ఉంటుంది కాబట్టి పూర్తి అయినటువంటి రాబడి ఉండకపోవచ్చు. ఇది ఆ దశమంలో రవి సంచారం వల్ల కొంతవరకు రాజకీయాల్లో ఉండేటువంటి వారు, ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి వారు, విద్యార్థులు కానీ ధనం అనేటువంటి విద్యలో కానీ రాణింపు అనేది అవకాశం ఉంటుంది. బుధుడు 10లో ఉండటం వల్ల కూడా విద్యా బుద్ధులు కానీ సంయమనం పాటిస్తూ మీడియా రంగంలో ఉండేటువంటి వారికి కానీ కొత్తదైన ఆలోచనలు పొంతలు దొక్కుతూ ఉంటాయి. కాబట్టి బుధుడు అనుకూలంగా ఉన్నాడు, బుద్ధి బదల ప్రదర్శిస్తూ ముందుకెళ్తారు. శుక్రుడు 11లో ఉండటం వల్ల కొంత భయము, ఎవరైనా ఏమన్నా అంటే మనం ఏ విధంగా స్పందించాలో అనే స్థితిని అప్పటికప్పుడు మీరు ప్రిపేర్ చేసుకునే పరిస్థితికి వస్తారు. అంతేగాని వాళ్ళు ఏమన్నారా వెంటనే మనం దానికి రిప్లై ఇవ్వాలనే ఆలోచనలో ఉండరు. కాబట్టి శుక్రుడు కొంతవరకు ఇబ్బంది కలగజేస్తున్నాడు 11లో ఉండి. అట్లానే 12లో శని సంచారం వల్ల 7.5 శని అంటారు, అట్లనే ఏనాడు శని ప్రభావం. కాబట్టి 12లో శని సంచారం వల్ల మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అరికాళ్ళ నొప్పులు అనేకం కూడా ఈ యొక్క పాదభాగము మోకాళ్ళ నుంచి పాదభాగం వరకు కూడా అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. మొత్తం మీద మీన రాశి వారికి అనుకూలమైన కార్యాలు ఖచ్చితంగా నెరవేరే అవకాశం ఉంది ఫిబ్రవరి వరకు కూడా. కాబట్టి ఈ విధంగా ఈ మీన రాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి
ఇష్టదైవాన్ని ప్రార్థన చేయటము, అట్లానే ఇష్టదైవంతో పాటు తల్లిదండ్రులకు కూడా నిత్యము వాళ్ళకి సేవ చేసుకోవటం వల్ల మంచి చేకూరే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ యొక్క శని ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి వీరికి ఈ యొక్క శ్రేష్ఠుడికి తైలాభిషేకము, అట్లనే విష్ణుమూర్తి కానీ వెంకటేశ్వర స్వామికి తులసిమాల వేయటం కానీ చేయటం వల్ల, దానం చేయటం వల్ల, నువ్వులు దానం చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు గోచరిస్తాయి ఈ యొక్క మీన రాశి వారికి. మొత్తం మీద ద్వాదశ రాశులు ఈ యొక్క మీన రాశి వరకు మేషం నుంచి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా సవిత్రుడు సూర్యనారాయణ స్వామిని ధ్యానం చేసుకుంటూ సమస్తమైనటువంటి గ్రహ నాయకుడు అనుగ్రహం ఉంటే అన్ని గ్రహాలన్నీ అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఆ యొక్క ఆదిత్య హృదయ పాలన చేసుకోవడం నిత్యం చాలా మంచిదిగా గోచరిస్తూ శ్రీమాత్రే నమః.